భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించారు. అగ్రకథానాయకుడు మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళమిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, ఎస్ నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు ఇస్తామన్నారు. విశ్వక్సేన్ ఏపీ తెలంగాణలకు చెరో 5 లక్షల విరాళం చొప్పున ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్లు యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. యువ కథానాయిక అనన్య నాగళ్ళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయ నిధికి చెరో 2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. అలాగే మెగా ఫ్యాన్స్ నిర్వహిస్తున్న ఆశ్రమానికి, ఇతర ఎన్జీఓలకు మరో 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులు ఎప్పుడు నీరు తగ్గుతుంది, తిరిగి ఇళ్లకు ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు. కొంతమందికి ఇప్పటికీ పూర్తిస్థాయి సాయం అందడం లేదు. విజయవాడలోని సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల కాలనీలు పీకల్లోతు నీళ్లలోనే ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు కొంతమంది దాతలు భారీగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. వరద నీటిలో ఇళ్లలోనే ఉండిపోయిన వారికి అవి అందడం లేదు. హెలికాప్టర్ల సాయంతో అందిస్తున్నవే తీవ్ర వరద ఉన్న ప్రాంతానికి అందుతున్నాయి. పంపిణీ సక్రమంగా లేకపోవడంతో ఆహార పదార్థాలు చాలా వరకు వృధా అయిపోతున్నాయి.